వెల్కమ్ టు ద ఎస్టిమేషన్ అండ్ కాస్టింగ్ క్లాసెస్. సో ఈ క్లాస్లో నేను ఎస్టిమేషన్ ఆఫ్ షేపింగ్ అండ్ ప్లేనింగ్ టైమ్స్, సో ఎస్టిమేషన్ ఆఫ్ మిషనింగ్ టైమ్స్లో దిస్ ఈజ్ ద ఫోర్త్ క్లాస్ 4 ఇది. సో దీనికి ముందు నేను ఎస్టిమేషన్ ఆఫ్ టర్నింగ్ ప్లేసింగ్ లేత్ ఆపరేషన్స్ మీద ఉన్నవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే దాని మీద ప్రాబ్లమ్స్ కూడా 1, 2, 3 క్లాసెస్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. దిస్ ఈజ్ ద ఫోర్త్ క్లాస్ ఆన్ ఎస్టిమేషన్ ఆఫ్ మెషినింగ్ టైమ్ ఆఫ్ షాపర్, ప్లానర్ అండ్ గ్రైండింగ్. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ షేపింగ్ అండ్ ప్లేనింగ్ టైమింగ్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. యాక్చువల్గా ఈ షేపింగ్ అండ్ ప్లేనింగ్ ఆపరేషన్స్ ఆర్ క్యారీడ్ అవుట్ అనే రిసిప్రొకేటింగ్ మిషన్స్. సో ఇక్కడ ఏంటంటే షాపర్కి ప్లానర్కి చిన్న డిఫరెన్స్ ఉంది. సో షాపర్లో in shaper the work is fixed on the table and the cutting tool is placed on a ram, so which is reciprocate. సో మనకి షాపర్లో వర్క్ పీస్ మనం ఫిక్స్ చేసి దాని మీద సో కటింగ్ టూల్ని మనం సో ఇది దిస్ ఈజ్ ద ఫిగర్. సో ఇక్కడ వర్క్ పీస్ ఫిక్స్ అయి ఉంటుంది. ఈ ర్యామ్తో టు అండ్ ప్రో మోషన్ చేస్తుంది, ఫార్వర్డ్ స్ట్రోకు, బ్యాక్వర్డ్ స్ట్రోకు. సో ఇక్కడ మనకు క్విక్ రిటర్న్ మెకానిజం తీసుకుంటాం. సో అలాగే ఇన్ ప్లేన్లో దీనికి ఆపోజిట్. సో అక్కడ మనకి ప్లానర్లో వర్క్ మూవ్ అవుతుంది. సో సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ మనకి ఫిక్స్డ్గా ఉంటుంది. సో దీనికి ఏంటంటే బోత్ ఆర్ రిసిప్రొకేటింగ్. యాక్చువల్గా మనకు టర్నింగ్, గ్రైండింగ్ అన్నీ రోటరీ, సో స్పిండిల్ రొటేట్ అవుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే రిసిప్రొకేటింగ్ టైప్ ఆఫ్ మెషిన్స్ బోత్ షాపర్ అండ్ ప్లానర్. సో షాపర్ ఏంటంటే షాపర్లో సో మనకి కటింగ్ టూల్ మూవ్ అవుతుంది, వర్క్ ఫిక్స్గా అవుతుంది. సో కటింగ్ టూల్ రిసిప్రొకేటింగ్ మోషన్ చేస్తుంది, ఫార్వర్డ్ మోషన్, బ్యాక్వర్డ్ మోషన్. సో అందు గురించే మనకి ఫార్వర్డ్ మోషన్లోనే మనకి కటింగ్ ఆపరేషన్ జరుగుతుంది కాబట్టి రిటర్న్ స్ట్రోక్లో ఎటువంటి కటింగ్ ఆపరేషన్ జరగదు. కాబట్టి మనం క్విక్ రిటర్న్ మెకానిజం అని మనం సో ప్రొడక్షన్ టెక్నాలజీలో మనం చదువుకుంటాం. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే మన మెషినింగ్ టైమ్సే కాబట్టి నేను ఐ డోంట్ వాంట్ ఎక్స్ప్లెయిన్ ఆల్ దోస్ మెకానిజమ్స్. సో క్విక్ రిటర్న్ మెకానిజం ఈజ్ యూజ్డ్ టు ఏంటంటే ఇక్కడ మనకి రిటర్న్ స్ట్రోక్లో ఐడియల్ స్ట్రోక్ కాబట్టి రిటర్నింగ్ అన్నది ఫాస్ట్గా ఉండడానికి క్విక్ రిటర్న్ మెకానిజం. సో ఫార్వర్డ్ స్ట్రోక్ ఓన్లీ కటింగ్ స్ట్రోక్, బ్యాక్వర్డ్ స్ట్రోక్ అన్నది ఐడియల్ స్ట్రోక్. సో ఇక్కడ మనకి షాపర్లో కట్టర్ మూవ్ అవుతుంది వర్క్ పీస్ మీద, ప్లానర్లో వర్క్ రిసిప్రొకేట్ అవుతుంది, కటింగ్ టూలు ఫిక్స్గా ఉంటుంది. ఇప్పుడు మరి దీనికి మనం ఎలా టైమింగ్స్ మనం ఎలా కడతామో అన్నది ఒకసారి చూద్దాం. సో మెషినింగ్ టైం ఫర్ ద షాపర్, తర్వాత ప్లానర్కి కూడా చెప్తాను. ఇక్కడ లెంగ్త్ ఆఫ్ ద స్ట్రోక్. సో లెంగ్త్ ఆఫ్ ద స్ట్రోక్ అంటే ఈ లెంగ్త్ ఆఫ్ ద స్ట్రోక్ అంటే ఒకసారి రిసిప్రొకేటింగ్ మోషన్. సో టూలు ఇక్కడ నుంచి ఇంత దూరం ఎంత లెంగ్త్ తిరుగుతుంది, దట్ ఈస్ ద లెంగ్త్ ఆఫ్ ద స్ట్రోక్. సో నెంబర్ ఆఫ్ స్ట్రోక్స్ పర్ మినిట్. సో ఇప్పుడు ఏంటంటే లెంగ్త్ ఆఫ్ ద స్ట్రోక్ అంటే ఇక్కడ నుంచి కటింగ్ టూల్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత లెంగ్త్ వెళ్తుంది, అలాగే నెంబర్ ఆఫ్ ఒక మినిట్కి ఎన్నిసార్లు వెళ్తుంది. సో ఒకసారి ఇక్కడ నుంచి ఒకసారి వచ్చింది, మళ్ళీ బ్యాక్ వచ్చింది, ఫార్వర్డ్ స్ట్రోక్, బ్యాక్వర్డ్ స్ట్రోక్. సో ఫార్వర్డ్ స్ట్రోక్ ఇలా ఎన్ని నెంబర్ ఆఫ్ స్ట్రోక్స్ ఒక మినిట్కి చేస్తుంది. సో ఎఫెక్టివ్ కటింగ్ స్పీడ్ అంటే సో లెంగ్త్ ఆఫ్ స్ట్రోక్స్, సో నెంబర్ ఆఫ్, సో ఎన్ అంటే ఆర్పిఎం, రెవల్యూషన్స్ పర్ మినిట్, ఎన్ని దట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ కటింగ్ రెవల్యూషన్స్. ఇక్కడ ఏంటంటే స్పీడ్ అంటే నెంబర్ ఆఫ్ కటింగ్ స్ట్రోక్స్ పర్ మినిట్. సో లెంగ్త్ ఆఫ్ స్ట్రోక్స్, సో దీన్ని బట్టి మనం ఎఫెక్టివ్ స్పీడ్ అంటే ఎల్ ఇంటూ ఎన్. ఈ ఎల్ లెంగ్త్ ఆఫ్ స్ట్రోక్ ఇంటూ నెంబర్ ఆఫ్ కటింగ్ స్ట్రోక్స్ పర్ మినిట్, దట్ ఈస్ సో ఎల్ ఇన్ సెంటీమీటర్స్లో ఉంది కాబట్టి మనం 100 వేసుకున్నాం. సో దిస్ ఈజ్ ద కటింగ్ స్పీడ్. ఎల్ ఇంటూ ఎన్. మనకి పాత కటింగ్ స్పీడ్కి ఎన్కి ఫార్ములా ఎలా ఉండే 100s/, సో 100s/πd అలా ఉండేది కదా. ఇక్కడ షాపర్కి ఇది మారుతుంది. ఇది రిసిప్రొకేటింగ్ టూల్, రిసిప్రొకేటింగ్ మిషన్ కాబట్టి ఎఫెక్టివ్ కటింగ్ స్పీడ్ ఏంటంటే మనకి ఎల్ ఇంటూ ఎన్, దట్ ఈస్ ద లెంగ్త్ ఆఫ్ స్ట్రోక్ ఇంటూ నెంబర్ ఆఫ్ స్ట్రోక్స్ పర్ మినిట్, ఎల్ ఇంటూ ఎన్ బై 100 అన్నది ఇఫ్ ద లెంగ్త్ ఇన్ సెంటీమీటర్స్ అయితే బై 100. సో ఇక్కడ మనం సో ఈ లెంగ్త్ ఆఫ్ ద స్ట్రోక్ మనం తీసుకుంటున్నప్పుడు సో అప్రోచ్ అండ్ ఓవర్టేక్ డిస్టెన్సెస్ మనకి సో లెంగ్త్కి 5 సెంటీమీటర్స్ కలపాలి ఉంటుంది. సో అలాగే బ్రెడ్త్ ఎక్స్ట్రా ట్రావెల్కి ఏమో 2.5 సెంటీమీటర్స్ గుర్తుపెట్టుకోండి, 5 సెంటీమీటర్స్ 2. సో ఇప్పుడు టోటల్ లెంగ్త్, దట్ ఈస్ ద లెంగ్త్ ఆఫ్ స్ట్రోక్ ఈజ్ ఈక్వల్ టు L+5, దట్ ఈస్ ద లెంగ్త్ ఆఫ్ ద జాబ్ ఒకటి. సో జాబ్ ఫిక్స్డ్ కాబట్టి లెంగ్త్ ఆఫ్ ద జాబ్ సో 5 సెంటీమీటర్స్ ఓవర్
అప్రోచ్ లెంగ్త్. అలాగే బి ప్లస్ 2.5. సో 2.5 అంటే దిస్ ఈజ్ ద బ్రెడ్త్ ఆఫ్ ద వర్క్, దట్ ఈస్. సో మనకి ఏంటంటే టోటల్ బ్రెడ్త్ ఎంత వెళ్తుంది అన్నదాన్ని చూసుకుంటే బి ఈజ్ ద బ్రెడ్త్. సో 2.5 ఏంటి ఎక్స్ట్రా బ్రెడ్త్, ఎక్స్ట్రా ట్రావెల్ అనమాట. ఓకే, ఇక్కడ ఫీడ్ ఈజ్ ఈక్వల్ టు, దట్ ఈజ్ ఫీడ్ ఈజ్ ఈక్వల్ టు సెంటీమీటర్స్ పర్ డబల్ స్ట్రోక్. సో ఒక డబల్ స్ట్రోక్ అంటే ఒక ఫార్వర్డ్ స్ట్రోక్, ఒక బ్యాక్వర్డ్ స్ట్రోక్స్ ఎన్ని సెంటీమీటర్. సో ప్రతి అంటే ఏమవుతుంది, ఒక ఫార్వర్డ్ స్ట్రోక్ వచ్చింది, బ్యాక్వర్డ్ స్ట్రోక్ నెక్స్ట్ ఎన్ని సెంటీమీటర్లు వెళ్తుంది, మళ్ళీ ఒక ఫార్వర్డ్ స్ట్రోక్, మళ్ళీ నెక్స్ట్. సో మన ఇంతకు ముందులాగే ఉంటుంది ఫీడ్. సో ఎమ్ ఈజ్ ద రేషియో ఆఫ్ రిటర్న్ టైం టు కటింగ్ టైం. రేషియో ఆఫ్ రిటర్న్ టైం టు ఎమ్ గుర్తుపెట్టుకోవాలి మీరు. సో ఎమ్ రేషియో ఆఫ్ రిటర్న్ టైం టు కటింగ్ టైం. సో సి ఈజ్ ద కటింగ్ స్పీడ్. సో ఇక్కడ మీరు ఇదొక్కటి ఎజ్యూమ్ చేసుకోండి. సో టైం టేకెన్ టు కంప్లీట్ 1 డబల్ స్ట్రోక్ అంటే ఒక ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ 1 డబల్ స్ట్రోక్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ 1 ప్లస్ ఎమ్ బై 100C. ఎల్ ఇంటూ 1 ప్లస్ ఎమ్ బై సి ఇంటూ బై 100. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. దీని నుంచి ఆటోమేటిక్గా మనకి సో టైం టేకెన్ టు కంప్లీట్ 1 డబల్ స్ట్రోక్ ఈజ్ ఈక్వల్ టు, దట్ ఈస్ ద లెంగ్త్ ఆఫ్ ద జాబ్. సో దిస్ ఈజ్ ద రేషియో, రిటర్న్ టు కటింగ్ రేషియో బై సి, దట్ ఈస్ ద సి ఈజ్ ద కటింగ్ స్పీడ్. సో ఎల్ సిఎంలో ఉంది కాబట్టి మనం సెంటీమీటర్స్లో ఉంది కాబట్టి బై 100 వేసుకున్నాం. సో ఎల్ 1 ప్లస్ ఎమ్ by 100 into C. So this is the time taken to complete 1 double stroke. సో ఇప్పుడు మనకి టోటల్ నెంబర్ ఆఫ్ డబల్ స్ట్రోక్స్ రిక్వైర్డ్ ఫర్ కంప్లీట్ ద జాబ్ అన్నది సో బి బై ఎఫ్, దట్ ఈస్ ద బ్రెడ్త్ పై. అంటే ఇప్పుడు మనకి దిస్ ఈజ్ ద బ్రెడ్త్ అనుకుందాం. సపోజ్ ఇది బ్రెడ్త్ అనుకుందాం. సో ఇది బ్రెడ్త్. సో ఒకసారి ఇది టోటల్ బ్రెడ్త్. సో ఒకసారికి ఎంత వెళ్తుందండి మనకి, దిస్ ఈజ్ ద ఫీడ్ కదా మనకి. సో ఫీడ్ అంటే ఏంటి, ఇప్పుడు ఫీడ్ అంటే ఒకసారికి ఎన్ని సెంటీమీటర్లు వెళ్తుంది, ఒకసారికి ఎన్ని సెంటీమీటర్. సపోజ్ ఇది 10 సెంటీమీటర్స్ అనుకోండి, ఫీడ్ 1 సెంటీమీటర్ ఉందనుకోండి, అంటే ఎన్నిసార్లు వెళ్తుంది, నెంబర్ ఆఫ్ స్ట్రోక్స్ ఎన్ని కావాలి 10. ఒకసారి 1 mm కట్ అయింది, ఇంకోసారి 2 mm. సో నెక్స్ట్ ఫీడ్ ఎంత, మళ్ళీ ఇంకో 1 mm, నెక్స్ట్ ఇలా 10 టైమ్స్ వెళ్తుంది. సో దానికి దట్ ఈస్ ద బ్రెడ్త్ ఆఫ్ ద వర్క్ బై ఫీడ్, దట్ ఈస్ బి బై ఎఫ్. ఓకే, బ్రెడ్త్ బై ఎఫ్ అనమాట, గుర్తుపెట్టుకోండి ఇది. సో టోటల్ నెంబర్ ఆఫ్ డబల్ స్ట్రోక్స్ రిక్వైర్డ్ టు కంప్లీట్ దట్ ఈస్ బి బై ఎఫ్. సో టైం ఫర్ షేపింగ్. సో ఇప్పుడు మనకు టోటల్ టైం ఎంత అవుతుందంటే టైం ఫర్ 1 డబల్ స్ట్రోక్. ఇక్కడ మనం టైం ఫర్ 1 డబల్ స్ట్రోక్, టైం ఫర్ 1 డబల్ స్ట్రోక్ అంటే ఎల్ 1 ప్లస్ ఎమ్ బై సి 100C మనం వేసాం కదా, ఇంటూ నెంబర్ ఆఫ్ స్ట్రోక్స్ రిక్వైర్డ్. టైం ఫర్ 1 డబల్ స్ట్రోక్ ఇంటూ నెంబర్ ఆఫ్ స్ట్రోక్స్ రిక్వైర్డ్. టైం ఫర్ 1 డబల్ స్ట్రోక్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ 1 ప్లస్ ఎమ్ బై 100C ప్లస్ బి ఇంటూ ఎఫ్ కదా. సో దట్ ఈజ్ ఇక్కడ ఎల్కి నేను యాడ్ చేశాను. మామూలుగా అయితే ఎల్బి ఇంటూ 100CF ఇంటూ 1 ప్లస్ ఎమ్. ఇక్కడ ఏంటంటే ఎల్కి ఎల్ ప్లస్ 5, బి ప్లస్ 2.5, 1 ప్లస్ ఎమ్. ఓకేనా, దీనికి 0.5 కలిపాను, దీనికి 2.5 కలిపాను. సో 100CF, దిస్ ఈజ్ ద ఫార్ములా. సో గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎమ్ అంటే ఇక్కడ నేను చెప్పాను రేషియో కటింగ్ టైం టు రేషియో ఆఫ్ రిటర్న్ టైం టు కటింగ్ టైం, రిటర్న్ టైం టు కటింగ్ టైం. సో ఇప్పుడు మనకి సో టైం ఫర్ ద షేపింగ్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ 5, బి ప్లస్ 2.5. గుర్తుపెట్టుకోండి, ఎల్ ప్లస్ 5, బి ప్లస్ 2.5, 1 ప్లస్ ఎమ్ బై 100CF. ఎలా వచ్చిందన్నది కూడా డెరివేషన్ కూడా ఇంపార్టెంటే మనకు. సో టైం ఫర్ 1 డబల్ స్ట్రోక్ అంటే ఎల్ ఇంటూ 1 ప్లస్ ఎమ్ బై 100C. సో నెంబర్ ఆఫ్ స్ట్రోక్స్ ఎలా అన్నది కూడా చెప్పాను, దట్ ఈస్ బి బై ఎఫ్. సో దీని నుంచి మనకి ఇది వచ్చింది. సో మనకి జనరల్గా ఎమ్ రేషియో ఎలా ఉంటుందంటే 2/3 ఉంటుందన్నమాట. 2/3 రిటర్న్ టైం తక్కువ ఉంటుంది, కటింగ్స్ టైం ఇది ఎక్కువ 2/3. సో దెన్ ఈ 2/3 మనం ఇక్కడ సబ్మిట్ చేస్తే ఎల్ ప్లస్ బై బి ప్లస్ 2.1/m, ద ఎమ్ ఈజ్ ఈక్వల్ టు 2/3 తీసుకుంటే దిస్ ఈజ్ ఎల్సిఎం తీసుకుంటే 5/3 అవుతుంది. 5 కిందకు వస్తే సో 5 300, సో ఈ 3 కిందకు వచ్చింది, 300 అయింది, 5/300 దట్ ఈజ్ సో 60. సో ఇప్పుడు మనకి నార్మల్గా మనం ఏది వాడేసుకోవచ్చు, వాడు ఏమీ ఇవ్వకపోతే ఎల్ ప్లస్ 5, బి ప్లస్ 2.5/60CF వాడుకోవాలి. కానీ మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీగా. సో మీరు వేసుకోండి నార్మల్గా 2/3 ఎమ్ ఈజ్ ఈక్వల్ టు 2/3 అని వేసుకుంటాం, ఎమ్ ఈజ్ ఈక్వల్ టు 2/3 అని వేసుకుంటాం. ఎల్ ప్లస్ 5, బి ప్లస్ 2.5, 1 ప్లస్ ఎమ్ బై 100CF. ఓకే, సో దిస్ ఈజ్ ఫర్ ద షేపింగ్. సో మనకి నార్మల్గా వాడు కటింగ్ రేషియో ఇస్తే
ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ ఫార్ములా మనం వాడుకొని 2/3 వేసుకొని చేసుకోండి. ఒకవేళ వాడు వేరే రేషియో ఇచ్చాడంటే అప్పుడు మళ్ళీ మారుతుంది. సో నెక్స్ట్, సో ఇప్పుడు ప్లేనింగ్కి కూడా ఇక్కడ మనకు రేషియో 3/4. కాకపోతే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ప్లేనింగ్కి ఈ వాల్యూస్ మారుతాయి. అక్కడ మనకి L+5 ఉంది, ఇక్కడ L+25 గుర్తుపెట్టుకోవాలి. 2.5 కాదు, L+25 + B+5. సో రెండు మరి ఇక్కడ ఏంటి L+5 B+2.5. ఇక్కడ ప్లేనింగ్ అయితే సపోజ్ ప్లేనింగ్ అప్పుడు L+25, సో B+5/75 CF. సో ఎందుకంటే ఇక్కడ M ఇక్కడ 1 + M 3/4. సో రిటర్న్ టైం టు కటింగ్ టైం అన్నది సో 3/4 కాబట్టి ఈ ఫార్ములా మీరు ప్లేనర్కి వాడాల్సి ఉంటుంది. సో ఒకసారి మీరు చూడండి, క్యాలిక్యులేట్ ద టైమ్ టేకెన్ ఫర్ షేపింగ్ క్యాస్ట్ ఐరన్ బ్లాక్ 40 cm లాంగ్ 25 cm wide in a single cut. Feed 0.8 mm ఫర్ స్ట్రోక్, ఒక స్ట్రోక్కి 0.8 mm. సో కటింగ్ స్పీడ్ ఇచ్చాడు ఇక్కడ. సో మనకి ఫార్ములా, సో లెంగ్త్ ఆఫ్ కట్ ఎంత ఇచ్చాడు, సో లెంగ్త్ ఆఫ్ ద జాబ్ ఎంత ఇచ్చాడు. సో లెంగ్త్ ఆఫ్ స్ట్రోక్ ఈజ్ ఈక్వల్ 40 cm, బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ 25 cm. సో ఫీడ్ ఇచ్చాడు, సో సి ఇచ్చాడు. సో ఇక్కడ మనకి లెంగ్త్ 40 L+5. ఓకే, సో L+5 B+5 మనకి ఏమీ ఇవ్వలేదు కాబట్టి మనం సింపుల్గా 2/3 60 CF. సో చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఇక్కడే. సో ఇక్కడ ఒక ఫార్ములా మీరు హ్యాపీగా ఈ ఫార్ములా వేసుకోండి. సో ఈ ఫార్ములా వేసుకొని L+5 B+2.5 1 + M 100 CF తీసుకోండి. సో దీన్ని 2/3 అని వేసుకుంటే మీరు ఇది చేసినా ఇదే వస్తుంది. ఎందుకంటే ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలా మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. మనకి ఏమీ ఇవ్వకపోతే M 2/3 గుర్తుపెట్టుకొని మీరు ఈ ఫార్ములా వేసుకోండి. సో ఎజ్యూమ్ 2/3 అని మీరు వేసుకొని ఎజ్యూమ్ 1/. సో ఇప్పుడు మనకు కామన్గా ఈ ఫార్ములా వాడేసుకోండి. L+5 B+2.5 1 + M / 100 CF వేసుకోండి. చక్కగా వేసుకొని ఇక్కడ M 2/3 వాడేసుకోండి. సో అది వేసుకుంటే ఇంక ఈ ఫార్ములా మళ్ళీ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. జస్ట్ సబ్మిషనే. జస్ట్ L 40 ఇచ్చాడు, B 2.25 ఇచ్చాడు, M 2/3 ఎజ్యూమ్షను. సో ఫీడ్ అన్నది 0.8, ఇక్కడ సెంటీమీటర్స్లో 100 వేసాం కాబట్టి సెంటీమీటర్స్లో ఉండాలి. సో ఫీడ్ కటింగ్ స్పీడ్ అన్నది సో 10. సో ఎవ్రీథింగ్ ఈజ్ 25.78 minutes. ఓకే, సో నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. ఏ క్యాస్ట్ ఐరన్ రెసిప్రోకేటింగ్ బ్లాక్, సో 10 mm 3 cm. సో ఇక్కడ లెంగ్త్ ఇచ్చాడు, సో బ్రెడ్త్ ఇచ్చాడు. ఈజ్ రిక్వైర్డ్ టు షేప్ టు రిడ్యూస్ ద థిక్నెస్ ఫ్రమ్ 15 cm to 1.3 cm in one cut. సో డిటర్మైన్ ద టైమ్ ఇఫ్ కటింగ్ స్పీడ్ ఇచ్చాడు, ఫీడ్ ఇచ్చాడు. కటింగ్ టైం రేషియో 3/5. సో కటింగ్ టైం రేషియో అంటే రిటర్న్ టైం రేషియో ఆపోజిట్లో ఉంటుంది కదా, 2/5. అంటే రెండు ఎల్సిఎం కటింగ్ టైం ప్లస్ రిటర్న్ టైం రెండు కలిపితే మనకు 1 అవ్వాలి. సో కటింగ్ టైము ప్లస్ రిటర్న్ టైం, సో 5/3 + 2/5 రెండు కలిపితే మనకు 1 అవుతుంది కాబట్టి. సో ఇప్పుడు మనం రివర్స్లో వేసుకుంటే ఇది కూడా 2/3 అయింది. సో 2/3 అయితే మనకు ఆటోమేటిక్గా L+5 B+2.5 1 +. సో ఇది మనకి 10 ఇచ్చాడు. ఇది 10 × 3.5. సో లెంగ్త్ బ్రెడ్త్, సో 10. సో ఇది లెంగ్త్ బ్రెడ్త్ ఇచ్చాడు. సో మనకి ఇంకా కావాల్సింది ఏముంది, కటింగ్ స్పీడ్ ఇచ్చాడు, ఫీడ్ ఇచ్చాడు. సో కటింగ్ స్పీడ్ ఇచ్చాడు, ఫీడ్ ఇచ్చాడు. సో ఇది ఒక్కట అన్నాడు మనకి. ఇది అనవసరమైన డేటా, ఇబ్బంది ఏమీ లేదు మనకి. సో సింపుల్గా మనకి దిస్ ఈజ్ ద 3.43 minute. నెక్స్ట్ గ్రైండింగ్. సో ఈ క్లాసులోనే నేను గ్రైండింగ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను. సో గ్రైండింగ్ అంటే మనకి ప్రాసెస్ ఆఫ్ మెటీరియల్ రిమూవల్ బై అబ్రేషన్. ఓకేనా, ఇది అబ్రేషన్ ప్రాసెస్. సర్ఫేస్ గ్రైండింగ్, సిలిండ్రికల్ గ్రైండింగ్. సో దీనికి కూడా సేమ్ ఇదే ఫార్ములా. సో ఇక్కడ ఏంటి, L ఈజ్ ద లెంగ్త్. సో లెంగ్త్ ఆఫ్ ట్రావెల్, దట్ ఈస్ ద ప్లస్ యాడ్ ట్రావెల్. మనకి తెలుసు కదా, అప్రోచ్ డిస్టెన్స్, ఓవర్టేక్ డిస్టెన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, అప్రోచ్ డిస్టెన్స్ అని అంటాం. సో ఇక్కడ ఒకసారి చూడండి, దీనికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిలిండ్రికల్ గ్రైండింగ్. సో ఇక్కడ మనకి 2 types, సర్ఫేస్ గ్రైండింగ్, సిలిండ్రికల్ గ్రైండింగ్. సో సిలిండ్రికల్ గ్రైండింగ్ అయితే డైరెక్ట్గానే ఉంటుంది, సర్ఫేస్ గ్రైండింగ్ అయితే చిన్న మార్పు ఉంటుంది. సో సిలిండ్రికల్ గ్రైండింగ్లో సో N = సేమ్ మనకి నార్మల్ ఫార్ములా. ఎఫెక్టివ్ లెంగ్త్ ఏంటంటే L+W+2. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఫీడ్ ఎలా ఉంటుందంటే ద విడ్త్ ఆఫ్ ద W అంటే విడ్త్ ఆఫ్ ద గ్రైండింగ్ వీల్. ఇప్పుడు గ్రైండింగ్ వీల్ ఎలా ఉంటుంది కదా, సో గ్రైండింగ్ వీల్ ఎలా వస్తుంది, సో
సో గ్రైండింగ్ వీల్ ఇలాగ అబ్రెసివ్ పార్టికల్స్ దీని మీద ఉంటాయి. సో దిస్ ఈజ్ ద విడ్త్ ఆఫ్ ద పార్టికల్. సో విత్ ఆఫ్ ద గ్రైండింగ్ వీల్. సో ఇక్కడ మనకి ఫీడ్ ఎలా ఉంటుందంటే W2 ఫర్ ద రఫ్ కట్స్, W/4 ఫర్ ద ఫినిష్డ్ కట్స్. ఓకే, దట్ ఈస్ ద ఫీడ్. సో ఇక్కడ స్పీడ్ మనకి పాత్ ఫార్ములా 100s/πd. సో ఎఫెక్టివ్ లెంగ్త్ ఏంటంటే లెంగ్త్ ఆఫ్ ద గ్రైండింగ్ ఈజ్ ఈక్వల్ టు L-W+2 సెంటీమీటర్స్. సో ఇక్కడ మనకి కటింగ్ స్పీడ్ మామూలుగా. సో నెంబర్ ఆఫ్ కట్స్ రిక్వైర్డ్ ఈజ్ ఈక్వల్ టు సో డెప్త్ ఆఫ్ స్ట్రోక్ టు బి మూవ్డ్ అనమాట. ఓకే, మనం ఎంత స్టాక్ తీయాలి, అలాగే డెప్త్ ఆఫ్ కట్ ఎంత. సో ఇది మనకు నార్మల్ ఫామ్లే. సో నెంబర్ ఆఫ్ కట్స్ ఎన్ని పడతాయి అంటే మనం సపోజ్ ఎంత కట్ చేయాల్సి ఉంది, ఇది సపోజ్ 2 mm అనుకుందాం. సో ఈ 2 mmలో మనకు ఒకసారికి 0.5 mm 0.5 తీస్తే 2 mm అంటే 4 కట్స్ పడతాయి. జస్ట్ లైక్ దట్ D/E. ఇక్కడ మనకి ఒక కట్కి ఎన్ని ఇంటూ నెంబర్ ఆఫ్ కట్స్ అది వేస్తాం అనమాట. సో నెక్స్ట్ తర్వాత టోటల్ టైము. సో ఇప్పుడు మనకి L/FN కాబట్టి L అంటే L-W+2 ఇది గుర్తుపెట్టుకోండి, ఇంటూ F/N. ఈ D/E అన్నది ఏమీ లేదు, నెంబర్ ఆఫ్ కట్స్ అంతే. మనం ఎన్ని కట్ చేయాలి బై. సో ఇక్కడ ఈ మీన్స్ ఏమని చెప్పాను నేను. సో ఈ అంటే దట్ ఈస్ ద డెప్త్ ఆఫ్ కట్. సో అది మీరు ఎలా సో అదే L/FN ఇంటూ నెంబర్ ఆఫ్ కట్స్. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సర్ఫేస్ గ్రైండింగ్. ఈ సర్ఫేస్ గ్రైండింగ్కి కొంత మీరు గుర్తుపెట్టుకోండి. సో నా హారిజెంటల్ ఇక్కడ ఏంటంటే కట్టర్స్ 2 రకాలుగా ఉంటాయి. హారిజెంటల్గా కట్ చేసి హారిజెంటల్గా ఇలాగా సర్ఫేస్ మీద గ్రైండ్ చేసుకొని వెళ్ళిపోవడం. ఇక్కడ అప్రోచ్ లెంగ్త్కి ఫార్ములా ఏంటంటే √() దీని గ్రైండింగ్ వీల్ డయామీటరు అలాగే డెప్త్ ఆఫ్ కట్. సో ఈ 2 అప్రోచ్ డిస్టెన్స్ వస్తుంది. ఓవర్ ట్రావెల్ 5 mm తీసుకుంటాం. అలాగే వర్టికల్ స్పిండిల్ కానీ ఉంటే సో అప్రోచ్ డిస్టెన్స్ మనకి 0.5. సో 0.5d ఓవర్ ట్రావెల్. అలా కాకుండా ఒక్కొక్కసారి ఇది ఒక కేసు. ఈ కేసులో ఏంటంటే ఇఫ్ ద డయామీటర్ సో ఈజ్ మోర్ దెన్ ద W అనుకుందాం. సో దానిలో అప్రోచ్ డిస్టెన్స్ దట్ ఈజ్ 1/2 ఇంటూ D - (d² - W²). దట్ ఈస్. సో ఇక్కడ ఏంటంటే ద డయామీటర్ ఆఫ్ ద వీల్ ఈజ్ మోర్ దెన్ ద అంటే ఈ డయామీటర్ ఆఫ్ ద వీల్ మనం కట్ చేయాల్సిన విడ్త్ కన్నా ఎక్కువైపోతే సో దిస్ ఈజ్ ద అప్రోచ్ డిస్టెన్స్. ఓవర్ టర్న్ ఏమో 1 cm తీసుకుంటాం. సో ఓవర్ టర్న్ 1 cm. సో అప్రోచ్ డిస్టెన్స్ ఇది. అంటే మనకి ఇచ్చిన Wకి ఇవి మనం యాడ్ చేసుకోవాలి. సో W ఇచ్చినప్పుడు అప్రోచ్ డిస్టెన్స్ ఇక్కడ ఏంటి ఈ కేసు ఇక్కడ దిస్ ఈజ్ ద థర్డ్ కేసు. సో థర్డ్ కేసులో ఇది ఒక కేసు. హారిజెంటల్ గ్రైండింగ్లో మనకి అప్రోచ్ డిస్టెన్స్ మామూలు మనకి W ఇస్తాడు. దట్ ఈస్ ద లెంగ్త్ ఆఫ్ కట్, ఎంత మనం విడ్త్ ఆఫ్ కట్ ఎంత మనం గ్రైండ్ చేయాలన్నది. సో ఓవర్ ట్రావెల్ అలాగే అప్రోచ్ డిస్టెన్స్ దీనికి హారిజెంటల్ వర్టికల్ స్పిండిల్కి. ఇక్కడ సపోజ్ మూడో కేసు ఏంటంటే ఇఫ్ ద సో గ్రైండింగ్ వీల్ డయామీటర్ మోర్ దెన్ ద విడ్త్ ఆఫ్ ద మనకి కట్ తీసుకుంటే అప్పుడు మనం ఈ ఫార్ములా వాడాలి. సో దీని మీద కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. ఫైండ్ ద టైమ్ రిక్వైర్డ్ ఫర్ రఫ్ గ్రైండింగ్. సో రఫ్ గ్రైండింగ్ అంటే మనకు ఫీడ్ W/T ఫర్ W/2 of 15 mm long steel shaft to reduce its diaphragm 4 cm through 3.5 cm with grinding wheel of 2 cm face width. Okay, so assume so cutting speed ఏమో 15 m/min depth of cut 0.025 mm. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు టీ కట్టాలంటే సింపుల్ L/FN. సో లెంగ్త్ ఆఫ్ కట్ మనకి L అంటే ఏంటి L - W/2. సో L - W/2 మనకు తెలుసు. సో లెంగ్త్ ఇచ్చాడు. సో W/2 సో L/F/N. సో ఇక్కడ మనకి సో ఏమి ఇచ్చాడు 15 లెంగ్త్ ఇచ్చేసాడు. సో విడ్త్ ఆఫ్ ద వీల్ ఏమో 2 cm ఇచ్చాడు. సో మనకి L - W+2 కదా. సో 15 - 2 + 2 సో మనకి 15 వచ్చింది. సో ఫీడ్ మనకి ఇచ్చాడు. సో ఫీడ్ W/2 కదా. సో గ్రైండింగ్ వీల్ ఫేస్ విడ్త్ ఎంత ఇచ్చాడు 2 cm 2/2 దట్ ఈజ్ 1 అవుతుంది. సెంటీమీటర్సే కాబట్టి దిస్ ఈజ్ 1 అవుతుంది. నెక్స్ట్ N 100s/πd 100s స్పీడ్ ఇచ్చాడు మనకి. ఎజ్యూమ్ కటింగ్ స్పీడ్ 15. సో డయామీటరు సో డయామీటర్ మనకి ఎంత ఇచ్చాడు 4 ఇచ్చాడు మనకి.
సో ఇక్కడ మనకి 4 సెంటీమీటర్స్ నుంచి 3 సెంటీమీటర్స్కి మనం తగ్గించాలి కాబట్టి సో ఇది 4 ఇచ్చాడు. సో దీని నుంచి మనం తీసుకొని సో ఇవన్నీ మనం సబ్మిట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం ఇది. సో ఇక్కడ ఈ ప్రాబ్లంలో ఫైండ్ ద టైమ్ ఫర్ సర్ఫేస్ గ్రైండింగ్ ఆఫ్ ఎంఎస్ సర్ఫేస్ ఆఫ్ 80 centimeters long and 30 centimeters wide on a horizontal surface grinding machine, so with a segmental grinding wheel. The diameter of the wheel is 40 centimeters. So the diameter of the wheel is 40 centimeter and it runs at maximum peripheral speed of 1500 meters per minute. The work table moves with a speed of 2.5 centimeters per revolution of wheel. The desired thickness of stock is removed in 40 passes of the job below the wheel. ఓకే, సో ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే డేటా తీసుకుందాం. సో డేటా, సో లెంగ్త్ ఆఫ్ ద జాబ్ ఈజ్ ఈక్వల్ టు సో 80 సెంటీమీటర్స్. width of the job is equal W is equal to 30 centimeters. So next on a horizontal machine, the diameter of the wheel, that is the diameter of the wheel is equal to 40 centimeters. ఇక్కడ మీకు క్లియర్గా కేసు కనిపిస్తుంది. సో విడ్త్ ఆఫ్ ద జాబ్ కన్నా డయామీటర్ ఆఫ్ ద సీలర్ సపోజ్ సో ఇలా ఉంది. ఇది దిస్ ఈజ్ 80 సెంటీమీటర్స్ లాంగ్ ఉంది జాబు. సో 30 సెంటీమీటర్స్ విడ్త్ ఉంది. బట్ ఇది డయామీటర్ ఆఫ్ ద గ్రైండింగ్ వీల్ ఇప్పుడు ఇది ఎంత ఉంది. సో దిస్ ఈజ్ ద డయామీటర్ ఆఫ్ ద గ్రైండింగ్ వీల్ పై. సో ఇది ఉంది. సో అంటే దిస్ ఈజ్ ద క్లియర్ కేస్ ఆఫ్ డయామీటర్ సో మోర్ దెన్ ద విడ్త్ ఆఫ్ ద జాబ్. సో దీనిలో ఇప్పుడు మీకు నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, పెరిఫెరల్ స్పీడ్, దట్ ఈస్ సో కటింగ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 1500 మీటర్స్ పర్ మినిట్. సో కటింగ్ స్పీడ్ వేస్తాను అనుకుందాం. సో మీటర్స్ పర్ మినిట్ అండ్ వర్క్ టేబుల్ మూవ్స్. సో ఫీడ్ ఈజ్ ఈక్వల్ టు 2.5 సెంటీమీటర్స్ పర్ రెవల్యూషన్ ఆఫ్ వీల్. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ కట్స్ కూడా ఇచ్చాడు. నెంబర్ ఆఫ్ కట్స్ 40 డైరెక్ట్గా వాడే ఇచ్చాడు. సో ఇక్కడ ఈ టైప్ ఆఫ్ నేను ఈ కేస్కి మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఈ టైప్ ఆఫ్ కేస్కి వర్టికల్ మిషన్, సో వర్టికల్ అంటే హారిజాంటల్ గ్రైండింగ్ అవుతుంది. ఇలా ఇది మొత్తం గ్రైండ్ చేసుకొని వెళ్తుంది. సో ఎలా వెళ్తుంది దీనికి. సో లెంగ్త్ ఆఫ్ ద జాబు ప్లస్ ఓవర్ టర్న్ ప్లస్ అప్రోచ్ డిస్టెన్స్. సో ఓవర్ టర్న్ లెంగ్త్ ఏంటి మనకి ఇక్కడ. సో టోటల్ లెంగ్త్ ఈజ్ ఈక్వల్ టు లెంగ్త్ ఆఫ్ ద జాబ్ 80 ప్లస్ ఓవర్ టర్న్ ఎంత అండి 1 సెంటీమీటర్ ప్లస్ అప్రోచ్ డిస్టెన్స్కి నేను ఆల్రెడీ ఫామ్ ఆఫ్ క్యాపిటల్ D మైనస్ క్యాపిటల్ D స్క్వేర్ మైనస్ W². ఓకే, సో క్యాపిటల్ D మైనస్ సో ఈ ఫార్ములా ఆల్రెడీ నేను మీకు దీనిలో ఇక్కడ చూపించాను. సో D గ్రేటర్ దాన్ W అయితే ఆఫ్ D. సో ఇది మీరు చూసుకోండి ఒకసారి ఆ ఫార్ములా. ఈ ఫార్ములాలో వేసుకొని మనం చూడాలి. ఓకే, సో ఇక్కడ వేసాను చూడండి. సో దట్ ఈజ్ ఆఫ్ 40. సో ఇక్కడ వేసాం చూడండి. దట్ ఈజ్ ద ఆఫ్ D అంటే ఎంత అంటే డయామీటర్ 40. సో క్యాపిటల్ D అంటే మళ్ళీ ఇదే D², W² అంటే 30. సో ఇప్పుడు దీని నుంచి ఇవి మొత్తం మనం క్యాలిక్యులేట్, ఇది 80. సో లెంగ్త్ L ఈజ్ ఈక్వల్ టు ఓకే. సో L ఎందుకు వచ్చింది మనకి, టైముకి ఫార్ములా T ఈజ్ ఈక్వల్ టు సో L/Fn. దేనికైనా కూడా మనకి ఇదే ఫార్ములా. సో లెంగ్త్ ఆఫ్ ట్రావెల్ ఈజ్ ఈక్వల్ టు 80. సో ఇక్కడ దిస్ ఈజ్ 80. సో ఇది మనం క్యాలిక్యులేట్ చేస్తే 6.8 వచ్చింది ఓవర్ టర్న్. సో లెంగ్త్ ఆఫ్ టోటల్ లెంగ్త్ ఆఫ్ ట్రావెల్ ఆఫ్ గ్రైండింగ్ వీల్ మనకి ఇది మొత్తం 87.8 సెంటీమీటర్ వచ్చింది. ఓకేనా. సో N, సో ఇక్కడ F ఇచ్చాడు మనకి. N ఫార్ములా ఏంటి, N ఈజ్ ఈక్వల్ టు 100s/πd. సో πd 100, S ఈజ్ ఈక్వల్ టు 1500/π ఇంటూ సో డయామీటర్ మనకి ఎంత అండి 40, గ్రైండింగ్ వీల్ డయామీటర్ దట్ ఈజ్ 1193. సో ఇప్పుడు L ఈజ్ ఈక్వల్ టు 87.8 సో ఫీడ్ ఎంత మనకి, సో 2.5 సెంటీమీటర్స్ పర్ ఇక్కడ ఇచ్చాడు మనకి 2.5. సో 2.5 సెంటీమీటర్స్ పర్ రెవల్యూషన్ మనకి ఇచ్చాడు. సో ఇంటూ N ఈజ్ ఈక్వల్ టు 1193. దట్ ఈస్ ద టైమ్
నాట్ 3 సో మినిట్. సో ఒకసారికి ఒక టర్న్కి. సో మనకి ఎంత టోటల్ టైం ఏంటి? సో టోటల్ టైం ఫర్ 40 passes. 40 passes is equal to, so 40 into 0.03, that is 1.2 minutes. సో ఇది మనకి ప్రాబ్లం మనకి పెద్దగా కనిపిస్తుంది ఇది, కాకపోతే యాక్చువల్గా మీరు జాగ్రత్తగా తీసుకో. లెంగ్త్ ఆఫ్ ద జాబ్, సో విడ్త్ ఆఫ్ ద జాబ్, సో డయామీటర్ ఆఫ్ ద గ్రైండింగ్ వీల్. ఇక్కడ ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అప్రోచ్ డిస్టెన్స్ ఒక్కటే. సో యాక్చువల్గా ఇది కూడా పెద్ద అంటే కాన్సెప్ట్ ఉందా లేదా అని చూడడానికి మాత్రమే. యాక్చువల్గా మన ఫార్ములా ఏంటంటే L/Fn. ఇక్కడ ఏంటంటే మనం చూడాల్సింది ఓన్లీ అప్రోచ్ డిస్టెన్స్ మీద మన కాన్సెప్ట్ ఉందా లేదా అని చెప్పేది కాదు తప్ప, యాక్చువల్గా వెరీ సింపుల్ ఫార్ములా L/Fn ఫార్ములా ఇది. సో L/, లెంగ్త్ ఇచ్చాడు, సో అప్రోచ్ డిస్టెన్స్ 1 ఇచ్చాడు. సో ఇక్కడ మనం ఇప్పుడు ఓవర్ డిస్టెన్స్ మనం 1 తీసుకోవాలి, అప్రోచ్ ట్రావెల్ ఇది ఒక్క ఫార్ములా ఆఫ్ క్యాపిటల్ D స్క్వేర్ మైనస్ W స్క్వేర్ ఒకటి గుర్తుపెట్టుకుంటే. సో S ఇచ్చాడు, F ఇచ్చాడు, D ఇచ్చాడు, ఎవ్రీథింగ్ ఈజ్ గివెన్. సింపుల్, వెరీ స్మాల్ ప్రాబ్లం. ఓకే, థ్యాంక్ యూ. Thank you for watching this video. Please subscribe this channel and click on bell icon to get the notifications for the upcoming classes. And share this